స్టూడెంట్స్ వెల్కమ్ టు ద మ్యాథ్స్ క్లాస్. మనం ఇంతకుముందు వర్గ బహుపదుల యొక్క శూన్యాలను కారణాంక పద్ధతిలో మరియు అదేవిధంగా సూత్ర ప్రకారం కనుక్కున్నాం. ఇప్పుడు రేఖాచిత్రాల ద్వారా ఏ విధంగా కనుక్కుంటామో తెలుసుకుందాం. రేఖాచిత్రాల ద్వారా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు ఈ గ్రాఫ్లో బిందువులను లేదా నిరూపకాలను గుర్తించడం తెలవాలి. బిందువులను ఏ విధంగా గుర్తిస్తామో ఫస్ట్ తెలుసుకుందాం. సో మనకి ఇట్లా ఈ గ్రాఫ్ పేపర్ని తలము లేదా నిరూపక తలం అంటాం. తలము అని కానీ నిరూపక తలం అని కానీ లేదంటే కార్టీజియన్ తలం అని కానీ అంటాం. సో ఇట్లా ఈ తలంలో ఇట్లా అడ్డంగా గీసిన రేఖను ఎక్స్ అక్షము అంటాం. అడ్డంగా గీసిన రేఖను ఎక్స్ అక్షము. సో నిలువుగా గీయబడ్డ రేఖను వై అక్షం అంటాం. సో అడ్డంగా గీసిన దాన్ని ఎక్స్ అక్షము, నిలువుగా గీయబడిన దాన్ని వై అక్షం అంటాం. ఈ రెండు ఖండించుకున్న బిందువును మూల బిందువు లేదా ఆది బిందువు అంటాం. మూల బిందువు లేదా ఆది బిందువుగా గుర్తిస్తాం. సో ఇట్లా ఎక్స్ అక్షము, వై అక్షము ఖండన బిందువు, ఆది బిందువు. సో ఇప్పుడు మనకి ఇక్కడ వీటిపై ఈ ఎక్స్ అక్షం మీద కానీ వై అక్షం మీద కానీ మామూలుగా సంఖ్యారేఖపై ఏ విధంగా తీసుకుంటాము. సో ఇది 0 నుంచి కుడివైపుకు ధన సంఖ్యలు ఉంటాయి. 1, 2, 3, 4 ఈ విధంగా ధన సంఖ్యలను గుర్తిస్తాం. అదేవిధంగా 0కి ఎడమ వైపు మనం రుణ సంఖ్యలను గుర్తిస్తాం. -1, -2, -3, -4 ఈ విధంగా రుణ సంఖ్యలను గుర్తిస్తాం. అదేవిధంగా పై వైపుకి ధన సంఖ్యలను గుర్తిస్తాం. 1, 2, 3, 4, 5 ఈ విధంగా ధన సంఖ్యలు గుర్తిస్తాం. కింది వైపు రుణ సంఖ్యలను గుర్తిస్తాం. -1, -2, -3, -4 ఈ విధంగా గుర్తిస్తాం. సో ఇప్పుడు ఈ తలాన్ని లేదా ఈ గ్రాఫ్ని ఈ ఎక్స్ అక్షము మరియు వై అక్షము ఎన్ని భాగాలుగా విభజించింది అంటే 4 భాగాలుగా విభజించింది. ఇదొక భాగం, మొదటి పాదం అంటాం. క్వాడ్రంట్ 1 Q1 మొదటి పాదం లేదా Q1 అని అంటాం. Q1 క్వాడ్రంట్ 1 ఇది రెండవ పాదము లేదంటే క్వాడ్రంట్ 2. ఇది మూడవ పాదము క్వాడ్రంట్ 3. ఇది నాలుగవ పాదము Q4గా రాస్తాం. ఎక్స్ అక్షము వై అక్షము ఈ తలాన్ని 4 పాదాలుగా విభజించింది. 4 పాదాలు అంటే Q1, Q2, Q3, Q4. సో ఇప్పుడు మనం బిందువులను గుర్తించడానికి ఇప్పుడు మొదటి పాదం ఉంది. మొదటి పాదంలో ఎప్పుడు కానీ ఏదైనా ఒక బిందువు తీసుకుందాం అనుకోండి. సపోజ్ 2, 3 అనే బిందువు తీసుకుందాం. 2, 3 అనే బిందువు లేదా నిరూపకాన్ని తీసుకుందాం. ఈ రెండు నిరూపకాలకు ఇవి 2కు ధన గుర్తే ఉంది, 3 కూడా ధన గుర్తే ఉంది. ఎప్పుడు కానీ ఇక్కడ ఒక నిరూపకం కానీ బిందువు కానీ ఇచ్చినప్పుడు ఇది ప్రథమ నిరూపకం అంటాం. దీన్ని ద్వితీయ నిరూపకం లేదంటే ఎక్స్ నిరూపకము లేదంటే వై నిరూపకం అంటాం. ఎప్పుడు కానీ ఈ ప్రథమ నిరూపకం అనేది ఈ వై అక్షం నుంచి గల దూరాన్ని తెలియజేస్తుంది. వై అక్షం నుంచి గల దూరం ఇది వై అక్షం. వై అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది? 2 యూనిట్ల దూరంలో ఉంది. నెక్స్ట్ ఎక్స్ అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది? ఈ ద్వితీయ నిరూపకం అనేది ఎక్స్ అక్షం నుంచి గల దూరం అంటే ఇక్కడ నుంచి ఎక్స్ అక్షం నుంచి గల దూరం. కాబట్టి వై అక్షం నుంచి దూరం కానీ ఎక్స్ అక్షం నుంచి దూరం కానీ రెండు కూడా ధన సంఖ్యల్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఇందులో ప్లస్ రెండింటి నిరూపకాలు ధన సంఖ్యలుగా ఉన్నప్పుడు మొదటి పాదంలో గుర్తించాలి. అంటే మొదటి పాదంలో గుర్తించాలంటే ఆ నిరూపకాలకు రెండింటికి ధన గుర్తులున్నట్టయితే మొదటి పాదంలో గుర్తిస్తాం. వై అక్షం నుంచి గల దూరము ధన సంఖ్యలు ఉన్నాయి, ఎక్స్ అక్షం నుంచి గల దూరము ధన సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి మొదటి పాదంలో గుర్తించబడే సంఖ్యలకు అంటే నిరూపకాలకు రెండు కూడా ధన సంఖ్యలు ఉంటాయి, ధన గుర్తులు ఉంటాయి. అదేవిధంగా రెండవ పాదం చూడండి. వై అక్షం నుంచి గల దూరం ఎట్లా ఉన్నాయి? రుణ సంఖ్యలుగా ఉన్నాయి. ఎక్స్ అక్షం నుంచి గల దూరం ఎట్లా ఉన్నాయి? ధన సంఖ్యలు. అంటే వై అక్షం నుంచి గల దూరము రుణ గుర్తులు, ఎక్స్ అక్షం నుంచి గల దూరము ధన గుర్తులు. అంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్గా ఉన్నప్పుడు రెండవ పాదంలో గుర్తించాలి. అదేవిధంగా మూడవ పాదంకి రండి. వై అక్షం నుంచి గల దూరము రుణ గుర్తులు ఉన్నాయి మైనస్లు,
నెక్స్ట్ ఎక్స్ అక్షాంశాల దూరం కూడా రుణ గుర్తున్నాయి. అంటే రెండింటికి మైనస్ మైనస్ ఉన్నప్పుడు, రెండింటికి రుణ గుర్తున్నప్పుడు మూడవ పాదంలో గుర్తించాలి. నెక్స్ట్ నాలుగవ పదంకి రండి. సో వై అక్షాంశాల దూరము ధన గుర్తులు, ఎక్స్ అక్షాంశాల దూరము రుణ గుర్తులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్లస్ కామా మైనస్ అంటే ప్లస్ కామా మొదటి నిరూపకము ధన గుర్తు, రెండవ నిరూపకం రుణ గుర్తున్నప్పుడు నాలుగవ పాదంలో గుర్తిస్తాము. ఈ విధంగా మనకు వాటి నిరూపకాలకు ఏ విధంగా గుర్తుంటాయో ఆ పాదాల్లో మనం గుర్తిస్తాము. అంటే ఇక్కడ రెండు ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు మొదటి పాదం Q1గా గుర్తిస్తాం. Q1 సపోజ్ ఇట్లా ఉంది, -3, 1 ఉంది. సో మైనస్ కామా ప్లస్ ఉంది కాబట్టి ఇది రెండవ పాదంలో గుర్తించాలి, Q2. నెక్స్ట్ సపోజ్ -1, -2 ఉంది. రెండు రుణ గుర్తున్నాయి కాబట్టి మూడవ పాదంలో గుర్తించాలి. నెక్స్ట్ 4, 2 ఉంది. 4, -2 ఉంది. 4, -2 అంటే ధన గుర్తు రుణ గుర్తుంది కాబట్టి Q4లో గుర్తించాలి. ఇట్లా ఫస్ట్ ఏదైనా నిరూపకం కానీ బిందువు కానీ ఇచ్చినప్పుడు అది ఏ పాదంలో గుర్తించాలన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ పాదంలో గుర్తించాలో అది ఆ పాదంలోనే గుర్తించాలి. వేరే పాదంలో కనుక గుర్తించినట్టయితే అది రాంగ్ అవుతుంది. నిరూపకాల యొక్క గుర్తులను ఆధారంగా చేసుకొని మొదటి పదము, రెండవ పదము, మూడవ పదము, నాలుగవ పదంలో గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. నేను గ్రాఫ్ పేపర్ తీసుకున్నట్టయితే గ్రాఫ్ పేపర్ తీసుకున్నాం, ఎక్స్ అక్షము, వై అక్షము. సో ఇప్పుడు ఈ గుర్తిద్దాం. ఇక్కడ 2, 3 అనే బిందువు గుర్తిద్దాం. 2, 3 అనగానే ఫస్ట్ మనకు మొదటి పాదంలో గుర్తించాలి. 2, 3 రెండు కూడా ధన గుర్తులు ఉన్నాయి కాబట్టి మొదటి పాదంలో గుర్తించాలి. మొదటి పాదంలో గుర్తించాలన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 2 అంటే వై అక్షం నుంచి గల దూరము 2 యూనిట్లు. సో వై అక్షం నుంచి గల దూరం 2 యూనిట్లు. ఇక్కడి నుంచి చూడండి, రెండవ నిరూపకం 3 ఉంది కాబట్టి ఇక్కడి నుంచి 3 యూనిట్ల దూరం 1, 2, 3 అంటే ఇక్కడ వస్తుంది. సో ఇది 2, 3 అనే బిందువు. 2, 3 అనే బిందువు ఈ విధంగా గుర్తిస్తాం. 2 అనేది వై అక్షం నుంచి గల దూరము, 3 అనేది ఇక్కడి నుంచి గల దూరం. 2, 3 అనేది మొదటి పాదంలో గీస్తాం. నెక్స్ట్ -3, 1. సో -3, 1 అన్నప్పుడు మైనస్ ప్లస్ అన్నప్పుడు రెండవ పాదంలో గుర్తించాలి. సో ఇక్కడ వై అక్షం నుంచి గల దూరం -3 యూనిట్లు. సో రెండవ నిరూపకం 1 ఉంది కాబట్టి ఇక్కడి నుంచి 1 యూనిట్. సో -3, 1 అని రాస్తాం. -3, 1. నెక్స్ట్ అదేవిధంగా -1, -2. సో రెండు కూడా రుణ గుర్తున్నాయి కాబట్టి మూడవ పాదంలో గుర్తిస్తాము. సో ఇక్కడి నుంచి వై అక్షం నుంచి గల దూరం -1 యూనిట్స్. సో ఇక్కడి నుంచి దూరము -2 యూనిట్స్ కాబట్టి ఇది -1, -2 అవుతుంది. -1, -2 అని గుర్తిస్తాము మూడవ పాదంలో. నెక్స్ట్ 4, -2. 4, -2 అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ధన గుర్తు రుణ గుర్తుంది కాబట్టి నాలుగవ పాదంలో గుర్తించాలి. 4 అన్నప్పుడు ఏమవుతుంది? వై అక్షం నుంచి గల దూరం 4 యూనిట్స్. ఇక్కడి నుంచి 2 యూనిట్స్ అంటే -2. 4, -2 అనేది సో ఇట్లా గీస్తాం. కాబట్టి ఎప్పటికైనా మనకు ఒక నిరూపకం ఇవ్వగానే అది ఏ పాదంలో గుర్తించాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ పాదంలో గుర్తిస్తేనే అది మనకు కరెక్ట్ అవుతుంది. మొదటి పాదంలో ప్లస్, రెండవ పాదంలో మైనస్, మూడవ పాదంలో మైనస్, నాలుగవ పాదంలో ప్లస్. ఈ విధంగా గుర్తించినప్పుడు మనకు కరెక్ట్గా ఉంటాయి. అదేవిధంగా కొన్ని నిరూపకాలకు మనకు జీరోస్ ఉంటాయి. జీరోస్ అంటే సపోజ్ ఈ విధంగా ఉంటుంది. 0, 3 అనే నిరూపకం ఉంది. 0, 3 అని కానీ -2, 0 అని కానీ ఇట్లా ఉన్నాయనుకో నిరూపకాలు. ఇప్పుడు 0, 3 అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఏ పాదంలో వస్తుంది? ఇట్లా ఉన్నప్పుడు 0, 3 అంటే అర్థమైంది. 0 అనేది వై అక్షం నుంచి గల దూరం. వై అక్షం నుంచి గల దూరం ఎన్ని యూనిట్స్ ఉంది? 0 యూనిట్స్. అంటే వై అక్షం నుంచి గల దూరము
జీరో యూనిట్స్ అంటే అర్థం ఏంటిది? y-అక్షం నుంచి గల దూరము ఏమీ లేదన్నట్టు. ఏమీ లేదంటే దాని అర్థం y-అక్షం మీదనే ఉంటుంది అది. y-అక్షం మీద రెండవ నిరూపకం ఏముంది? ఇక్కడ 3 ఉంది. y-అక్షం మీద 3 ఎక్కడ ఉంది? ఇది అవుతుంది. కాబట్టి ఇది 0,3 అవుతుంది. 0,3 అంటే ఇక్కడ మొదటి నిరూపకం 0 ఉండి రెండవ నిరూపకం ఏదైనా విలువ కనుక ఉన్నట్టయితే అది y-అక్షం మీద ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు -2,0. -2,0 అంటే y-అక్షం నుంచి గల దూరం -2 యూనిట్స్ అంటే ఇటువైపు -2 ఉంది. నెక్స్ట్ రెండవ నిరూపకం 0 ఉంది కాబట్టి x-అక్షం నుంచి గల దూరం ఏమీ లేదు. ఏమీ లేదంటే ఇదే అవుతుంది. కాబట్టి -2,0 అవుతుంది. -2,0 అంటే ఇక్కడ రెండవ నిరూపకం 0 ఉన్నప్పుడు అది x-అక్షం మీద ఉంటుంది. మొదటి నిరూపకం 0 ఉన్నప్పుడు y-అక్షం మీద ఉంటుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ నిరూపకం 0 ఉన్నట్టయితే అది y-అక్షం మీద ఉంటుంది. ద్వితీయ నిరూపకం 0 ఉన్నట్టయితే అది x-అక్షం మీద ఉంటుంది. సో ఈ విధంగా మనం నిరూపకాలను గ్రాఫ్ మీద గుర్తిస్తాం. గుర్తించి మనకు ఏ రేఖాచిత్రాన్ని మనం ఈజీగా గీయవచ్చు.